రాజీ ఈ రోజే కదా పెళ్లి కూతురు అగ్లారు నుంచి వచ్చేది. ఎన్నో రోజు ఈ రోజుకి ఈ రోజుతో ఎన్నో రోజైనా ఉండదు. నెలల తలకి కాపానికి రావాలి, నెలగా తలకి వస్తుంది. ఒక్కొక్కరు సంవత్సరం కూడా పెట్టుకుంటారు కదా. సంవత్సరానికి కాదు, ఒక్కొక్కరు రూల్స్ బట్టి పెట్టుకుంటారు. 3 నెలలకి నెలల తలకి అంటే పనులు ఏదైనా వేరే ఊరు వలసకి వెళ్ళాలి, మా పనులు చేసుకోవాలనుకుంటేనే త్వరగా చేసుకుని నిలబుచ్చుకుంటారు. కొంచెం నిదానంగా చేసుకున్న వాళ్ళు చేసుకుంటారు. ఏదైనా ఈ నెలలో చాలా వరకు అన్ని పనులు మీ నాన్న బాగానే లాక్కొచ్చాడు పెళ్లి విషయంలో. అదే చెప్పట్లా, మా తమ్ముడు అసలు కనుక్కోకుండా అన్ని ప్రతిదీ చాలా బాగా జరిగిపోయినాయి. మొన్న 9 రోజుల పండుగ పొంగల్ పెట్టుకోవడం కూడా సడన్ గా అయిపోయింది. మళ్ళీ 5వ రోజు వాళ్ళు నిద్రలోకి వెళ్ళి వచ్చే రోజు కూడా 10 మందికి 20 మంది దాకా చేయి గడిగిచ్చే చాలా బాగా చేశారు. ఈ రోజు ఏదో హడావుడి ఏముంది, వాళ్ళు వచ్చే మొత్తం 100 మంది వస్తున్నారు. వాళ్ళకి నిన్న బాక్సులు తీసుకొచ్చాం వినకుండా పోయి సరుకులని, పిల్లల అమ్మా నాన్నకి వాళ్ళకి బట్టలు పెట్టడం అని అంతా చాలా సెలబ్రేషన్ ఇంకా చాలా బాగుంది. ఇప్పుడు పెళ్లి కూతురు వాళ్ళ అమ్మకి అలానే వాళ్ళ నాన్నకి వాళ్ళకి సంబంధించిన వాళ్ళ బట్టలు తీసుకుంటే ఇప్పుడు వాళ్ళు ముగ్గురు తీసుకుంటున్నారంటే మీరు కూడా ముగ్గురు తీసుకోవాలని తీసుకున్నాడు మీ నాన్న నిన్న బట్టలు. ఇంకా బదులు పెట్టుకోవాలనుకుంటా. ఎందుకు అంత పని, ఎవరి బట్టలు వాళ్ళు తీసుకుంటే పోయిద్ది కదా అంటాడు మీ నాన్న నిన్న. అదొక ఆచారం అంట. సరే నాన్న ఫోన్ చేసిందిగా, గాడి ఉండి మరి చూసుకుంటా ఉండు, నేను పోయి కటింగ్ చేసుకుని వస్తాను. మటనా సాయంత్రానికి? మటన్ పులావు, సాంబారు, పెరుగు చట్నీ, గోంగూర పచ్చడి. ఇదే లాస్ట్ బంతి. ఇంకా శ్రీమంతుడా ఎక్కడ దింపుతున్నారు బావా? సామాన్ దించుతున్నారా? టెంట్ సామాను అయ్యగారికి 10 రూపాయలు ఇచ్చిన, ఏడుతుండ్రు ఇప్పుడు దాకా. 10 రూపాయలకి మెలకున్నాడు ఇచ్చేసరికి. ఐసులు సరిగానే నేను కటింగ్ చేసుకుని వస్తా. కానీ రాత్రి గోంగూర కోసారుగా, ఏది ఎన్ని కట్టలు? గోంగూర పచ్చడి ఇంతకేది బోటిలోకి, గోంగూర బోటిలోకి కొత్తిమీర, పుదీనా ఇవి కూడా పక్కన పెట్టేసారు. తడిగొడ్లో పెట్టారు వాడు పడకుండా. అలానే చూసేసా కరేపాగా బాక్సులు వచ్చిన వాళ్ళకి 3-4 రంగులు, రెడ్, సిమెంట్ కలర్, ఇదేమో పింక్, పాలరాజా కలర్, పసుపు కలర్. అవి మొత్తం 80 మందికి తెచ్చింది. ఇంకొక 10 ఎక్స్ట్రా తెచ్చాం మళ్ళీ. దాంట్లో పెట్టే ఇంత పిల్లలు తీసుకుంటారులే. కానీ వాడి ప్రేమలు వాడు మూతలు ఏడండి మరి దాంట్లో ఉన్నాయా? అదే వాటిలో ఒకసారి ఇంకా రేపు వాళ్ళు స్వీట్ హాట్ అని అట్టిగా తీసుకొస్తారు కదా, దాంట్లో పెట్టి ఇచ్చేయటమే. ఏంటి అవసరం లేదు, ఎందుకు ఓపెన్ చేసేది? అటు పెట్టి అవి సరుకులుగా ఇంట్లో తొందరగా కటింగ్ చేర్చుకుంటారా. వచ్చిన కానీ మేము అంతలోకి మక్క మేము వంట సామాన్లు గడిగేసుకుంటాం. సరే వంటలు వస్తే ఏం కూర ఉండింది వదినా? పచ్చడి ఇది అదే విధంగా కూరగాయలు ఆరిపెట్టుకున్నారు. ఇవేమో అల్లం సాంబార్లో కలియాలోకి అన్ని ఒకటొకటి వేసుకొచ్చారు. సొరకాయ, మునక్కాయ, దోసకాయ, క్యారెట్, ఇవన్నీ కర్రీస్ లోకి.
ఏంటి వాటర్ క్యాన్, బబుల్ క్యాన్, మంచిలో కొంటాలి. ఇవేమో ఆయిల్, బియ్యం కట్లు. బియ్యం కట్ట ఎంత పడింది అడగాల, మనం కూడా తెచ్చుకుందాం. మీ నాన్న అడిగి తీసుకొచ్చుకో. ఏడ వినకుండా 100 రూపాయలు తక్కువ ఉంటుంది ఆడికి. సరే సామాన్ చూసుకుంటాం అన్న. మరి అవి శుభ్రంగా టెంట్ సామాన్ వచ్చింది కడుక్కుంటానండి, నేను పోయి కటింగ్. రాత్రి అయితే సెలబ్రేషన్ అనేది చాలా బాగా జరిగింది. ఇంకా చుట్టాలు రావడం, భోజనం చేయడం, ఇంకా వాళ్ళు స్వీట్లు అయితే తీసుకొస్తే మా నాన్న వాళ్ళు బాక్సులు అయితే తీసుకొచ్చారు కదా, ఆ బాక్సుల్లో మొత్తం స్వీట్ మొత్తం ప్యాక్ చేసేసి ఒక్కళ్ళ వాళ్ళతో సహా, ఆటో డ్రైవర్తో సహా ఇంకా అందరికైతే పనిచేసాము. వాళ్ళు చేసింది ఏంటంటే మొత్తం 100 మంది అని చెప్పారు. 100 మంది అంటే ఒక 50 మంది ఎక్స్ట్రా వస్తారేమో అని చెప్పేసి మొత్తం ఒక 150 మందికి లెక్కేసుకొని మాకు చుట్టాల్లోని పల్లెమిటి వీళ్ళ బజారు కానీ అందరికీ మొత్తం ఒక 150 మందికో 200 మందికి అని చెప్పేసి భోజనాలు ఏర్పాట్లు కూడా చేసాము. దగ్గరగా వాళ్ళు వచ్చింది 80 మంది, మన బజార్ వాళ్ళు కలిపి మొత్తం ఒక 100 మంది ఏమో ఇంకా చేయగలిగారు. అంతా చాలా ఓటికి మిగిలిపోయాయి. రైస్ కర్రీ మొత్తం అన్నీ చాలా ఓటికి మళ్ళీ పల్లె వాళ్ళందరిని పిలిచి పెట్టడం జరిగింది. ఇంకా తాంబూలాలు అన్నీ ఉంటే మార్నింగ్ అయితే పనిచేసాము అక్కయ్య నేనైతే. ఇట్లా మొత్తం అయితే ఈ విధంగా జరిగిందనమాట. ఇంక ఇంట్లో సెలబ్రేషన్లు మొత్తం అయితే ఇంక అయిపోయినట్టే చాలా ఓటికి.